జనాలకు వణికే లేదు. కాదబ్బా, నేషనల్ హైవేలో బ్రిడ్జ్ కడితే బైపాస్ చేయాలి కదా, ఒకటి పక్క నుంచి రోడ్ చేసుకున్నాకనే వర్క్ స్టార్ట్ చేయాలి కదా. ఏం మాట్లాడతావబ్బా? ఇప్పుడు ఏమైతుంది తెలిసిన ఇట్లా నేనైతే చూడలే ఎప్పుడు. మరి మొత్తం రోడ్ అంతా తవ్వేసి అయిపోయింది. జగిత్యాల అంత పెద్ద టౌన్ బ్లాక్ చేస్తారా అట్లా? మొత్తం బ్లాక్ చేసి ట్రాఫిక్ కాదు, మనిషి కూడా నడలేడు. మనిషి కూడా నడవకుండా చేసిర్రాయా? బండ్లు పక్క మనిషి కూడా నడవలేడు. ఇట్లా చేసుకుంటారు ఎవడన్నా? నేనైతే చూడలేనా నా ఎక్స్పీరియన్స్ లా. నీకు సగం చేసుకొని సగం పోవుడు ఉండకుంటది. అట్లీస్ట్ లైట్ మోటార్ వెహికల్స్ అన్న పోయేటట్టు చేయాలి. అసలు ఏంది ఇది? ఎక్కడ చూడం ఇట్లా? మీరు ఎక్కడ ఉన్నారు? రమ్మని మరి మల్లారెడ్డి తెలియదా? మరి ఎందుకు అట్లా చేసిర్రు? నీకు వీడియో పెట్టాలా నేను? నీకు ఒక వీడియో పెడతా చూడు. చాలా టూ మచ్ అబ్బా. ఇది ఏమైంది తెలిసిన? ఇది మేము 28th కు కేసీఆర్ ప్రోగ్రామ్ పెట్టినాం. దాని బ్యాక్గ్రౌండ్ లో మరి ఇక్కడ ఎమ్మెల్యే ఏం చెప్పిండో ఏందో, మంది రావద్దని మొత్తం రోడ్డు తవ్వేయమన్నట్టున్నాడు. తవ్వేసిరు, అయిపోయింది. ట్రాఫిక్ కాదా బాబా, మనిషి నడవటానికి లేదంటే. ఆయన జగిత్యాల టౌన్ లో ఎంత మంది పోతారు, వాళ్ళందరికీ కూడా ఇబ్బంది. ఇప్పుడు ఇది ఈ మీటింగ్ కాదు, మీటింగ్ కాకుండా రెగ్యులర్ జనం కూడా పోతారు కదా. జగిత్యాల ఇంకా ఊరిటి ఉన్నది, మధ్యలో కట్ చేసిరు, అయిపోయింది. చాలా టూ మచ్, పెద్ద ఇష్యూ అవుతుంది. మరి జెసి గారు, నేనే కూర్చుంటే ఇక్కడ ధర్నా పెద్ద ఇష్యూ చేస్తే చూడరు మీరు. నేను మీకు వీడియో పంపిస్తా చూడరు ఇప్పుడే. రైట్. జగిత్యాల పట్టణంలోని ప్రజలు కూడా ఈ రోడ్డు మీద పోకుండా చేస్తున్నారు. ఇప్పుడు జగిత్యాల ప్రజలు రోజువారీ కార్యక్రమాలకి పట్టణంలోకి పోకుండా కూడా ఇవాళ చేసినారు. మా సభ 20వ తారీఖు నాడు అయిపోతుంది. తర్వాత ఏంటి పరిస్థితి? తర్వాత ప్రజలు ఎటు పోవాలి? ఎట్ల నుంచి పోవాలి? అంటే మొత్తం జగిత్యాల నియోజక ప్రజల్ని కూడా ఇబ్బంది పెట్టడానికి సిద్ధపడ్డాడు ఈయన ఎమ్మెల్యే గారు. కేసీఆర్ గారి మీటింగ్ ఫెయిల్ చేయడానికి జగిత్యాల ప్రజలు ఇబ్బంది పడ్డా పర్వాలేదు, కానీ కేసీఆర్ మీటింగ్ మాత్రం ఫెయిర్ కావాలి. ఇది ఇవాళ ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు, జగిత్యాల స్థానిక ఎమ్మెల్యే మరి ఇట్లా నీచానికి పాల్పడతా ఉన్నాడు. ఇది మంచిది కాదు. ఎమ్మెల్యే గారు, కేసీఆర్ గారు మీకు అన్నం పెట్టిన వ్యక్తి, మీకు టికెట్ ఇచ్చి మిమ్మల్ని గెలిపించిన వ్యక్తి, మీరు కేసీఆర్ గారి గుర్తు మీద గెలిచినటువంటి వ్యక్తి, ఇవాళ కేసీఆర్ గారి మీటింగ్ ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాంట్లో భాగంగా జగిత్యాల ప్రజల్ని మొత్తం ఇబ్బంది పెడతా ఉన్నారు మీరు. ఎక్కడ కూడా నేను కూడా R&B మంత్రిగా పనిచేసినాను, నేను కూడా సివిల్ ఇంజనీర్ని. ఇట్లా హైవే మీద కన్స్ట్రక్షన్ ఏదైనా చేస్తే పక్కకు బైపాస్ ఇయ్యాలి. ఇది నేషనల్ హైవేస్ రూల్. ఇది ట్రాఫిక్ ఇబ్బంది జరగకుండా పక్కకు బైపాస్ రోడ్ వేసిన తర్వాతనే రోడ్ కట్ చేయాలి. కానీ పక్కకు బైపాస్ ఇవ్వలేదు, లేదు సగం రోడ్ కట్ చేసి సగం రోడ్ నన్ను ఉంచాలి. ట్రాఫిక్ ఇబ్బంది జరగకూడదు, కానీ మొత్తం ట్రాఫిక్ నే ఆపేసిర్రు. బైపాస్ కూడా చేయలేదు. అంటే కేసీఆర్ మీటింగ్ అయిన దానికి బైపాస్ చేయరన్నట్టు. 20వ తారీఖు దానికి బైపాస్ చేయొద్దు, ప్రజలు ఎవరు పోవద్దు. ఇవాళ నేను స్వయంగా కారు తీసుకుని వెళ్దామని వస్తే నేను ఇది చూసి ఆశ్చర్యపోయా. సో ఇంత నీచంగా ఇవాళ ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉన్నది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు, మరి మీరు జగిత్యాల ప్రజలకు ఇబ్బంది పెట్టడం ఇది కరెక్ట్ పద్ధతి కాదు. కేసీఆర్ గారు మీటింగ్ ఫెయిల్ చేయడానికి జగిత్యాల ప్రజల్ని కూడా మీరు పనంగా పెడతా ఉన్నారు.
ఇదే జగిత్యాల ప్రజలు మీకు బుద్ధి చెప్తారు తప్పకుండా. ఇప్పటికైనా నేను ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ హెచ్చరిస్తా ఉన్నాను, అర్జెంట్ గా రేపే బైపాస్ చేయాలి. ఇక్కడ బైపాస్ చేయకపోతే మీ మీద కోర్టులో కూడా కేసేస్తాం. ట్రాఫిక్ ఆపేసిరని చెప్పి నేషనల్ హైవేస్ మీద ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ మీద న్యాయస్థానంలో కోర్టు కూడా వేస్తాం. ప్రజలకు కూడా నేను ఈ జగిత్యాల పట్టణ ప్రజలకు కూడా మనం చేస్తా ఉన్నా, ఆలోచించండి ఎంత దుర్మార్గంగా వీళ్ళు పనిచేస్తా ఉన్నారో, ఎంత నీచంగా వీళ్ళు ఆలోచిస్తున్నారో ఆలోచించాలని చెప్పి జగిత్యాల ప్రజలకు కూడా మనం చేస్తా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.